వెల్కమ్ టు మై ఛానల్ మాధవి మాస్టర్ కుక్ అండ్ టైలరింగ్. ఈరోజు నేను బూందీ కర్రీ చేశాను. కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెడతాను. ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక బొందు గరిట ఉంటే దానితో చేసుకోవచ్చు. నేనైతే చార్వడ విషే దానితో నేను బూందీని వేసుకుంటున్నాను. బూందీని కలర్ మారేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా మొత్తము ఇలాగే చేసుకోవాలి. తర్వాత వేరొక కడాయిని పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. పచ్చిమిర్చి టమాటాలు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గాక బాగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న బూందీని ఇందులో వేసుకోవాలి. అవసరం అనుకుంటే మరికొన్ని వాటర్ను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే మరొక 2 నిమిషాలు స్టవ్ మీద మూతను పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని వేరొక గిన్నెలోకి వేసుకుందాం. చూశారు కదా, వేడి వేడి బూందీ కర్రీ రెడీ. ఇప్పుడు మజ్జిగ బూందీ చేసుకుందాం. పెరుగును మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న బూందీని వేసుకోవాలి. అంతే, మజ్జిగ బూందీ రెడీ. ఇవి 2 ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు కాకుండా టమాటాతో కూడా చేసుకోవచ్చు. బూందీ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది మాధవి మాస్టర్ కుక్ అండ్ టైలరింగ్.